హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుందాం. సూపర్బ్ రెసిపీస్, జబర్దస్త్ రెసిపీస్. మనం జబర్దస్త్ షో చూడడమే కాదు, జబర్దస్త్గా చేసుకోవడం కూడా కావాలి. వంటలు ఎంత జబర్దస్త్గా ఉంటే అంత బాగుంటాయి. చూసారు కదా ఈ కాకరకాయని, అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారు కదా. నేను కొత్తగా కూర పౌడర్ చేశాను, నేను షేర్ చేస్తున్నాను మీకు, రేపు చేస్తాను. అంటే నేను ఎడిట్ ఆల్రెడీ అయిపోయింది, నేను షేర్ చేసేస్తాను. ఆల్రెడీ షార్ట్ అయితే ఒకటి వచ్చేసింది, అది ఇవాళ మార్నింగే నేను పంపించాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. మనకి కూర పౌడర్ అనేది రెడీగా ఉంటే హ్యాపీగా ఎన్ని కూరలైనా చేసుకోవచ్చు. అది పైన జల్లుకోవడమా లేదా స్టఫ్ చేసుకోవడమా, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. ఎప్పుడు నేను స్టఫ్ చేస్తాను కాబట్టి నేను ఇవాళ జల్లేసాను. సూపర్బ్, ఇలాగే తరుక్కోవాలి. ఏమేం వేశాను, ఆ కూర పొడి ఒకటే కాకుండా ఇంకేం వేశాను, అవి ఎలా వేశాను అని తెలుసుకోవాలంటే మాత్రం సూపర్బ్గా మీరు ఈ కర్రీని చూసుకోవాలి. చూడండి ఎంతో బాగా వేగిపోయింది. ఇలా ఒక్కొక్కటి ఇలా ముక్క తీసుకుని ఇలా నోట్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు రకరకాల కోరికలతో ఉంటారు, పాపం బోర్ కొడుతూ ఉంటుంది. మీరు ఇలా చేసి పెట్టేశారనుకోండి, పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఎందుకంటే దీంట్లో కొంచెం బెల్లం కూడా వేశాను కదా, సో టేస్టీగా స్వీటీగా ఇందులో రావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సూపర్బ్ అనమాట, కారంగా చాలా చాలా బాగుంటుంది. సో అందుకే చెప్తున్నాను, దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. అలాగే మామిడికాయ పప్పు నిన్న చేశాను, ఇవాళ బాగా ఊరిపోయింది, అద్దరిపోయింది. నాకైతే చాలా ఇష్టం. చక్కగా మామిడికాయ పప్పు కలుపుకుని ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి. అలాగే అప్పడాలు, వడియాలు అన్నీ వేసుకుని తినండి. పిల్లలకు కూడా పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. సో దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. అలాగే పొద్దున నేను బెండి రైస్ చేశాను. బెండి రైస్ చాలా చాలా బాగుంటుంది.